వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియాలో 394 పోస్టులు పడ్డాయి అనమాట. అయితే వీటికి లాస్ట్ డేట్ వచ్చి 14/9/2025 లాస్ట్ డేట్. ఈ వీడియోలో వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, వాళ్ళ యొక్క శాలరీ ఎంత ఉంటుంది అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీన్ని అప్లై చేసే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా అప్లై చేసే పేజ్ అనేది వెళ్తుంది. మనం ఏదైనా జాబ్ కు అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ వరల్డ్ అనమాట. ప్రపంచంలో కల్లా పురాతనమైన సంస్థ అనమాట. ఇది పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యానికి అగనిస్ట్ గా ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసం ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకున్నారు. అది పోను పోను ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా గా మారిందన్నమాట. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఏం చేస్తుందంటే ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ, దానికి ఆపోజిట్ గా ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయా అని కనుక్కోవడం, ప్లస్ దాంతో పాటు ఏదైనా టెర్రరిజం యాక్టివిటీస్ జరుగుతున్నాయా, లేదా ఇండియాలో ఫారెన్ డెలిగేట్స్ అనే వాళ్ళు ఉంటారు, అలాగే డిప్లొమాట్స్ ఉంటారు, వాళ్ళు ఇండియాకి ఆపోజిట్ గా ఏమైనా చేస్తున్నారా లేదా, ఓవరాల్ గా ఇండియా సెక్యులరిజం కి హాని జరిగేటట్టు ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేవా అని కనుక్కోవడం ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా పని అనమాట. అయితే ఈ పని చేయడం కోసం వాళ్ళకంటూ ఒక స్టాఫ్ అవసరం. ఆ స్టాఫ్ అనేది టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఎలా అంటే ఒక్కొక్కసారి ఎథికల్ హ్యాకింగ్ చేయాలి, లేదా కమ్యూనికేషన్ ని క్రాక్ చేయాలి, అలా ఉంటుంది కదా. దానికోసంగా కంప్యూటర్ నాలెడ్జ్ బాగున్న వాళ్ళు, ప్లస్ టెలికమ్యూనికేషన్ తెలిసిన వాళ్ళు, వాళ్ళనే వాళ్ళు అవసరం అనమాట. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ దాని గురించి జరుగుతుంది. అయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చి, అయితే ఈ పోస్ట్ వచ్చి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్. వీళ్ళు 7 ఇయర్స్ అయిన తర్వాత సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ అవుతారనమాట. ఇప్పుడు నోటిఫికేషన్ లోపలికి వెళ్దాం. ఇదనేది గ్రూప్ సి పోస్ట్ అనమాట. వీళ్ళ యొక్క పే స్కేల్ వచ్చి 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే 81,000 వరకు ఉంటది. ఈ 81,000 ఎందుకు ఇస్తారంటే వేరే కంపెనీస్ లో 30,000 సాలరీతో చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఇష్టం ఉంటది. కాబట్టి వాళ్ళకి 25,000 బేసిక్ అనేది ఇవ్వడం కుదరదు అనమాట. పక్క కంపెనీలో 30,000 తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క బేసిక్ 30,000 నుంచి స్టార్ట్ అవ్వాలి. అలాగే వేరే వాళ్ళు 60,000 నుంచి తీసుకున్నారు పక్క కంపెనీ, వాళ్ళకి 60,000 సాలరీ మాత్రమే ఇవ్వాలన్నమాట. వీళ్ళ యొక్క బేసిక్ వచ్చి 25,500 కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 55% డిఏ ఉంది. కాబట్టి దాని ప్రకారంగా ఒక 40,000 ఉంటుంది. దాంతో పాటు 20% ఆఫ్ బేసిక్ ఇస్తా అన్నాడు. కాబట్టి దాంతో ఒక 5,000 ఓవరాల్ గా ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసరికి వీళ్ళకి 40,000 ఇన్ హ్యాండ్ సాలరీ ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి, టోటల్ 394 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ కి 157 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కి 32 పోస్టులు, ఓబీసీ కి 117 పోస్టులు, ఎస్సీ కి 60, ఎస్టీ కి 28 పోస్టులు అనమాట. వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే చూడండి, డిప్లొమా అయినా చేసి ఉండొచ్చు, డిగ్రీ అయినా చేసి ఉండొచ్చు. ఈ డిప్లొమాలో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డిప్లొమా ఇన్ అండ్ టెలికమ్యూనికేషన్, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేదా డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇవన్నీ చేసి ఉండొచ్చు అనమాట. అలాగే డిగ్రీ వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే బీటెక్ కంప్యూటర్స్ కానీ, లేదా బీఎస్సీ కంప్యూటర్స్ కానీ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఈ జాబ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ నుంచి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 27 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అనమాట. వీళ్ళకి సిటీ ఆఫ్ ఎగ్జామ్ ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ సిటీస్ లో ఎగ్జామ్ జరగద్దంటే అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వైజనగరం. అలాగే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, ఈ ప్లేసెస్ లో జరుగుతుంది అనమాట ఏపీ తెలంగాణలో. వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1 అనేది 100 మార్క్స్ ఉంటుంది. దాంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. టైర్ 1 నుంచి 1:5 రేషియోలో నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కి ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూకి తీస్తారనమాట. టైర్ 1 నుంచి వచ్చిన మార్క్స్ బట్టి సెలక్షన్ జరుగుతుంది. దాంతో పాటు స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. మన డిస్క్రిప్షన్ లో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫిల్ చేసే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ అప్లై చేసే ముందు. ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాను. ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పోస్ట్ నేమ్, ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నాం, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ నేమ్, మన పేరు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఏ జాబ్ కైనా అప్లై చేసే ముందు 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఎలా అయితే పేరు ఉందో దాని ప్రకారంగానే మనం ఎంటర్ చేయాలి అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అదే మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ సేమ్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీ మొబైల్ కి ఒక ఓటీపీ వెళ్తుంది, మీ ఈమెయిల్ కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ రెండింటిని వ్యాలిడేట్ చేయాలన్నమాట. వ్యాలిడేట్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని క్లిక్ చేసి రీవెరిఫై అని కొట్టండి అనమాట. రీవెరిఫై పైన క్లిక్ చేశాక మన డీటెయిల్స్ అన్ని కూడా కన్ఫర్మేషన్ కోసం ఒక టిక్ మార్క్ అడుగుతుంది అనమాట. రైట్ సైడ్ లో అన్ని టిక్ పెట్టండి. టిక్ పెట్టాక ఇక్కడ ఈ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి, సబ్మిట్ కొట్టండి అనమాట. సబ్మిట్ కొట్టాక మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చాక మనకి గో టు అప్లికేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మిగతా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడానికి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్,
తర్వాత క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్ అండ్ పేమెంట్. ఈ 4 స్టెప్స్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీంట్లో జెండర్ మేల్ ఆ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా, కేటగిరీ మనం ఏ కేటగిరీ కిందకి వస్తామో అది అక్కడ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్ ఏంటి, రిలీజియన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇలా ప్రిఫర్డ్ టెస్ట్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ లో ఏ సిటీస్ లో మీరు రాద్దాం అనుకుంటున్నారు ఎగ్జామ్, అవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ మ్యాన్ కానా అవునా నో అని సెలెక్ట్ చేసుకోండి. స్పోర్ట్స్ పర్సన్ కాదా అవునా. డిపార్ట్మెంటల్ ఎంప్లాయ్, మీరు ఒకవేళ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆల్రెడీ వర్క్ చేస్తుంటే అది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ కింద వస్తుంది కాబట్టి అక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సేవ్ అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ లో మన అడ్రస్ ఇవన్నీ అడుగుతారు అనమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చి మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇవన్నీ అడుగుతారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చి ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతారు అనమాట. ఓకేనా. దాని తర్వాత పేమెంట్ ఉంటుంది. దాంతో మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇలా మనం అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి అడ్రస్ లైన్ 1 అని ఉంది కదా, మన అడ్రస్ ఇవ్వాలన్నమాట. స్ట్రీట్ నేమ్, పోస్ట్ ఏ పోస్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ మండల్, డిస్టిక్, ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్, డిస్ట్రిక్ట్ ఏంటి, పోస్టల్ కోడ్, పిన్ కోడ్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు పోనింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అనుకోండి, ఇక్కడ ఎస్ పెట్టేయండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ అడ్రస్ కూడా ఫిల్ అయిపోతుంది అనమాట. ఇలా ఫిల్ చేశాక నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ లోకి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 10th క్లాస్ మార్క్ లిస్ట్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. నేమ్ ఆఫ్ ద బోర్డ్, మామూలుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, మన స్కూల్ నేమ్ ఏంటి, సబ్జెక్ట్ కాంబినేషన్ అంటే ఇప్పుడు లాంగ్వేజెస్ కాకుండా సబ్జెక్ట్స్ అనమాట. మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫైడ్, పాస్ ఆఫ్ ఫెయిల్, పాస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ మార్క్ లిస్ట్ అనేది పర్సెంటేజ్ లో ఉందా, సిజిపిఏ లో ఉందా అని చూడాలన్నమాట. పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకుంటే కింద పర్సెంటేజ్ అడుగుతాడు అనమాట, ఎంత పర్సెంటేజ్ అని. దాన్ని మనం టైప్ చేయాలి. ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఈ జాబ్ కి అవసరమైన క్వాలిఫికేషన్ ని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటారు అనమాట. చూడండి దాంట్లో మనకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ, లేదా బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నా గానీ, లేదా హైయర్ క్వాలిఫికేషన్ చేస్తున్నా కానీ ఎలిజిబుల్ అనమాట. నేను ఇక్కడ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్పెషలైజేషన్ ఏం చేశారనమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవ్వాలి. ఆ ఇన్స్టిట్యూట్ యొక్క యూనివర్సిటీ సిటీ అనమాట, సిటీ అది ఏ సిటీలో ఉంది అనమాట. ఆ యూనివర్సిటీ ఏ స్టేట్ లో ఉందో ఆ స్టేట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ప్లస్ మంత్ అండ్ ఇయర్. ఇప్పుడు మనకి పీసీ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది కదా, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఆ ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడు జాయిన్ అయ్యాము, ప్లస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు. మనకి లాస్ట్ లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తాడు, దాంట్లో మంత్ అండ్ ఇయర్, పాసింగ్ ఎప్పుడు ఇచ్చి ఉంటాడు అనమాట. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. దీంట్లో క్వాలిఫైడ్, పాస్ ఆ ఫెయిల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో కూడా సేమ్ పర్సెంటేజ్ ఇచ్చాడా, సిజిపిఏ ఇచ్చాడా. దాంట్లో ఇప్పుడు 92% అనుకోండి, 92% అనమాట అడిషనల్ క్వాలిఫికేషన్. దాంతో పాటు డిప్లొమాతో పాటు ఇంకేమైనా డిగ్రీ చేస్తున్నారా, అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఫారెన్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ ఏమైనా మీకు వచ్చా అని అడుగుతున్నారు అనమాట. ఎస్ అయితే ఇక్కడ పెట్టి ఎస్ అని పెట్టారు అనుకోండి, ఇక్కడ మీకు తెలిసిన లాంగ్వేజ్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఎస్ అని పెట్టి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫిల్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి అనమాట. ఇక్కడ చూడండి, అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ పిక్చర్ కొట్టేసి ఒక ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ అవుతుంది అనమాట. ఇలాగే సిగ్నేచర్ కూడా సేమ్ అలాగే అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ కిందకు వచ్చాక చూస్ ఆన్లైన్ మెథడ్, పేమెంట్ ఎలా చేయాలనేది ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత ఇవన్నీ కూడా డిక్లరేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం పేమెంట్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ అనమాట, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి యూపీఐ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. వయా క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మొబైల్ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా మన ఫోన్ పే కి లింక్ వస్తుంది, దాంట్లో మనం అక్కడ నుంచి పే చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా పే అయిపోయిన తర్వాత మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.